నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు డాక్టర్ మౌలిక గారు ఉన్నారు. మాట్లాడదాం. చాలా అంశాలు ఉన్నాయి. ఈ ఐవీఎఫ్కి సంబంధించిన మాఫియా గురించి ప్రధానంగా చాలా భయం వ్యక్తం అవుతా ఉంది ప్రజల్లో కూడా. ఈ రోజుకి కూడా ఈ ఈ ఐవీఎఫ్ కేంద్రాలకు సంబంధించి చాలా మాఫియా జరుగుతుంది ఇంటర్నల్గా. సో ఏదో ఒక ఇన్సిడెంట్ను పట్టుకుని దాని మీద ఒక చర్యలు తీసుకున్నామని చెప్పి చూపించుకునే ప్రయత్నం తప్పితే ఐవీఎఫ్ కేంద్రాలన్నిటిలో కూడా ఇప్పటివరకు పూర్తి తనిఖీలు జరగట్లే. ఎక్కడికక్కడ ఈ మాఫియా కూడా అరికట్టే పరిస్థితి కనపడట్లేదు. సో క్లియర్గా దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మెడికల్ మాఫియా మీద ఈ పాడ్కాస్ట్లో టార్గెట్ చేద్దాం. సో నమస్తే మేడం. నమస్తే. సో మీకేమనిపిస్తుంది ఇటీవల ఐవీఎఫ్ సెంటర్స్ మీద సో ఒక సృష్టి అనే ఒక కేసు పట్టుకుని దాదాపు ప్రజల్లో ఈ కేసు వల్ల చాలా మందికి ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితి, ప్రజలందరూ ఒక భయపడతా ఉన్నారు. సో ఐవీఎఫ్ అనే దాని మీద ఒక ఎమోషన్, తల్లిదండ్రుల ఎమోషన్ క్యాచ్ చేసుకునే ప్రయత్నం కావచ్చు, ఈ డిఎన్ఏ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది అనేది కూడా వస్తున్నాయి వార్తలు. మీరేం చెప్తారు? మీ స్పందన ఏంటి దీని మీద? యాక్చువల్లీ ఈ ఐవీఎఫ్ ఆర్ ఈ సెంటర్స్ ఏవైతే మీరు అన్నట్టుగా తల్లిదండ్రుల ఎమోషన్స్ని బేస్ చేసుకుని ఉన్నాయో, ఎమోషన్ని బేస్ చేసుకుని బిజినెస్ చేస్తున్నాయి. యాక్చువల్గా దీస్ సెంటర్స్ ఆర్ దే ఆర్ టు హెల్ప్ పేరెంట్స్, లైక్ పిల్లలు లేని వాళ్ళకి. బట్ ఈ సెంటర్స్ ఒకనొక ఎక్స్టెంట్కి వచ్చేసరికి అదంతా బిజినెస్గా మారిపోయింది. బేసిక్గా పేరెంట్స్ మిస్ అవుతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇఫ్ యూ గో టు ఎనీ ఐవీఎఫ్ సెంటర్ ఆర్ ఎనీ సరోగసీ కేర్కి వెళ్ళినప్పుడు వీ విల్ బి గివెన్ అ బార్ కోడ్. ఆ బార్ కోడ్ లో మీ దగ్గర కలెక్ట్ చేసిన స్పర్మ్ అండ్ ఎగ్ ని, ఆ ఎంబ్రియోని పెట్టిన ల్యాబ్ తాలూకా డీటెయిల్స్ దగ్గర నుంచి దాని ట్రాకింగ్ మొత్తం మీరు అడగాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఫ్రమ్ యువర్ ఎండ్. బేసిక్ గా మనం ఆ రిజిస్ట్రేషన్ నంబరే కనుక్కో. దేర్ విల్ బి అ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ద పేరెంట్స్ హూ ఆర్ అండర్ గోయింగ్ ఐవీఎఫ్ అని మనకు తెలియదు. మనం బేసిక్ గా ఏమనుకుంటామంటే దర్ ఇస్ ఐవీఎఫ్ సెంటర్, అక్కడికి వెళ్తే మనకు పిల్లలు పుట్టేస్తారు, దట్స్ ద స్టోరీ వి ఆల్ నో. బట్ మీకు అక్కడ ఆ సెంటర్ ద్వారా, ఈ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ద్వారా మీకు పిల్లలు పుడుతున్నారు అని చెప్పేసి మనకి ఎవరికి తెలియదు. రైట్. సో దేర్ కమ్స్ ట్రాన్స్పరెన్సీ లేదు అని అంటాం ఈ థింగ్ లో. బేసిక్ గా మెనీ ఆఫ్ ది ఐవీఎఫ్ సెంటర్స్ దట్ ఆర్ రన్నింగ్ ఓవరాల్ ఈ తెలుగు స్టేట్స్ లో ఉన్నవన్నీ కూడా ఎక్కడా కూడా దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. ల్యాబ్ ట్రాన్స్పరెన్సీ లేదు, కన్సల్టేషన్ దగ్గర ట్రాన్స్పరెన్సీ లేదు, టెస్ట్ల దగ్గర ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ మన ఎవరికి తెలియదు దట్ ఏ స్పర్మ్ తీసుకొచ్చి, ఏ ఎగ్ తీసుకొచ్చి దాన్ని ఎంబ్రియో చేస్తున్నాడా, దాన్ని ఎక్కడ ప్రిజర్వ్ చేస్తున్నాడా, అసలు అది మన ఫ్యామిలీకి సంబంధించిన స్పర్మా ఎగ్ అనేది కూడా మనకు తెలియదు. బేసికలీ వాట్ వీ వాంట్ ఇస్ కన్సీవ్ అయిపోవాలి, ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, పిల్లలు వచ్చేయాలి. అక్కడ ట్విన్స్ వచ్చారా, ట్రిప్లెట్స్ వచ్చారా, సింగిల్ చైల్డ్ వచ్చిందో కూడా మనకు అనవసరం. ఎందుకంటే వీళ్ళు మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు. సో అంటే ఈ సృష్టి కేసులో కూడా జరిగింది అదే కదా బేసిక్ గా. అప్పుడు మల్టిపుల్ స్పెరమ్స్, ఈ డొనేషన్ దగ్గర నుంచి స్పెరమ్ ఒకరిది, సో గర్భం ఒకరిది అనే కాన్సెప్టే కదా ఇక్కడ కూడా. అందులో కూడా మొన్న చూసిన వార్తల్లో కూడా దీన్ని ఏం చెప్తా ఉన్నారు, మగబిడ్డ అయితే ఒక రేటు 3.5 లక్షలు మగబిడ్డ అయితేనో, సమ్ లేడీకి అయితేనేమో అమ్మాయి పుడితే 4.5 లక్షలు, సమ్ ఏదో వాళ్ళ కేటగిరీ పెట్టారు. అంటే బేసిక్గా ఇది అంత నీడ్ ఉంటుందా ఐవీఎఫ్ లో? ఈజ్ జెండర్ అ చాయిస్? మై క్వశ్చన్ ఈస్, మీకు పుట్టబోయేది నాకు ఆడపిల్ల కావాలి, నాకు మగపిల్లడు కావాలి అనేది మనకు చాయిస్ ఉందా? వీ నెవర్ హ్యాడ్ అ చాయిస్ ఆఫ్ హ్యావింగ్ అ బేబీ గర్ల్ ఆర్ అ బేబీ బాయ్. మీరు ఆ ఆప్షన్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ తప్పలేదు. 100% వాళ్ళు మల్టిపుల్ ట్రయల్స్ అయినాక వాళ్ళు అదే చేస్తున్నారు. మీకు ఆడపిల్ల కావాలి అంటే ఆ ఎంబ్రియో అయినాక, ఇఫ్ ఇట్ ఇస్ లైక్ వాళ్ళు ఇది డిటెక్ట్ చేసి గర్ల్ చైల్డ్ అయితే ఆ ప్రెగ్నెన్సీ ఉంచుతున్నారు, లేదంటే వాళ్ళే అబార్ట్ చేస్తున్నారు. అండ్ దట్ అబార్షన్ ఇస్ ఆల్సో అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. దాని మీద కూడా క్రిమినల్ కేసెస్ ఫైల్ అవుతాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పేరెంట్స్ మీద కూడా కేసెస్ ఫైల్ అవుతాయి. అంటే యూఆర్ బ్రింగింగ్ అ లైఫ్ ఇన్ టు దిస్ వరల్డ్. బేసిక్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా, మీరు తల్లిదండ్రులుగా బాధ్యత లేకుండా, మీకు రిజిస్ట్రేషన్ లేకుండా, మీరు ఒక ఇల్లీగల్ గా నడిపిస్తున్న ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి ఎవరో స్పర్మ్ నో ఎవరో ఎగ్ నో వాడి మీరు ఒక బిడ్డను కంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఒక క్రైమ్ చేస్తున్నారు. ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఇన్ ద కోర్ట్ కదా, తర్వాత ఐవీఎఫ్ సెంటర్. అంటే ప్రాబ్లం బేసికల్ గా దట్ ఈస్ బీన్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ హోమ్ ఇట్ సెల్ఫ్. అగైన్ దిస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ వేర్ హస్బెండ్ అండ్ వైఫ్ కి కమ్యూనికేషన్ ఉండదు వెన్ ఇట్ కమ్స్ టు బేబీస్. మనకి పిల్లలు కావాలనుకుంటున్నాం, ఓకే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తున్నాం, బట్ మీ ఇద్దరు మాట్లాడుకోవాల్సిన థింగ్స్ రెండు ఉన్నాయి. ఆల్వేస్ ఎవ్రీ టైమ్ ఐవీఎఫ్ ఇస్ నాట్ అ సొల్యూషన్ కదా. సమ్ టైమ్స్
ఆడవాళ్ళు వాళ్ళ పనులతో బిజీగా ఉండొచ్చు, మగవాళ్ళు వాళ్ళ స్ట్రెస్ తో ఉండొచ్చు. రీసెంట్ గా వీ హ్యావ్ లైక్ సీన్ అ ఫిల్మ్ కాల్డ్ సంతాన ప్రాప్తిరస్తు ఆర్ సంథింగ్, Right. వేర్ ద డిస్కస్ అబౌట్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ దట్స్ బీన్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ టు ఫర్టిలిటీ. అంటే ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా ఉన్నప్పుడు వాడికి పిల్లలు పుట్టరు అనేది ఆ సినిమా మీకు సూటిగా చెప్తుంది, ఇండైరెక్ట్ గా కూడా కాదు. రైట్. దానికోసం మళ్ళీ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ అయ్యి అదొక బిజినెస్ అవుతుంది. సో మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే వెల్నెస్ సెంటర్ కి పోవాలనా, లేకపోతే ఐవీఎఫ్ కి వెళ్ళాలనా, లేకపోతే అని చూసుకుంటున్నారే గానీ హస్బెండ్ అండ్ వైఫ్ థింగ్ కదా ఇది. ఒక ఫ్యామిలీ ఏర్పడాలి Right. అంటే ఇట్ ఇస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. వై ద సెంటర్స్ కమ్ ఇన్ బిట్వీన్, వై ద Right. వెల్నెస్ సెంటర్స్ కమ్ ఇన్ Right. బిట్వీన్? మీ లైఫ్ స్టైల్ ని మార్చుకుని, మీ డైట్ ని మార్చుకుని, పిల్లలు పుట్టడానికి కావాల్సిన ఆరోగ్య పరిస్థితులు మీ భార్య భర్తల్లో ఉన్నాయో లేదో మినిమం చెక్ చేసుకోకుండా, పిల్లలు పుట్టకపోతే ఐవీఎఫ్ అనే కార్డ్ ని ట్యాగ్ ని మనకు మనం తగిలించుకున్నాం. దెర్ ఇస్ నో బడీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దిస్. మీ అత్యుత్సాహం చూసి వాళ్ళు బిజినెస్ లోకి వచ్చారు తప్పితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను ఐవీఎఫ్ సెంటర్ పెడతానని మనం ఎవరైనా చెప్పలే కదా. నేను డాక్టర్ అవుతా అంటాను, నేను మంచి జర్నలిస్ట్ అయ్యి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తానని పవన్ అనే వ్యక్తి చిన్నప్పుడు చెప్పు ఉంటారు. కానీ నేను ఐవీఎఫ్ సెంటర్ పెడతారు కదా వాళ్ళ మీద పోరాటం చేస్తానని మీరు చెప్పలేదు. బికాస్ దర్ ఇస్ నో బడీ హూ టోల్డ్ దట్ ఐ విల్ బీ అన్ ఐవీఎఫ్ సెంటర్ హెడ్, నేను ఐ విల్ బి బ్లెస్సింగ్ చిల్డ్రన్, అలా బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంటాను, పిల్లలు పుడతా ఉంటారు. అండ్ నో బడీ డస్ దట్ బికాస్ దర్ ఇస్ నో సచ్ ఫ్యాక్టర్ కదా మనకి. రైట్. కానీ అంటే ఇప్పుడు లాస్ట్ మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, జనరేషన్స్ బ్యాక్ చూసుకుంటే, దాదాపు పిల్లలు అనేది దాదాపు చాలా మంది ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ మనం చూసుకున్న ఇప్పట్లో కూడా దాదాపు డజన్ మంది పిల్లలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అనేసరికి ఒక లిమిట్ అయిపోతుంది, ఒకరు లేదా ఇద్దరు అనే కాన్సెప్ట్ అనేది ప్రభుత్వాలు తీసుకొచ్చా లేదంటే దాన్ని మనం ఇంప్లీట్ చేసుకున్నామా? సో 1 or 2 అనేది అక్కడి నుంచి ఇప్పుడు 0. బేసిక్గా చాలా మందికి పిల్లలు పుట్టే ఈ వ్యాధి అనేది రెగ్యులర్ అయిపోయింది. సో ఓసిడి అనో లేకపోతే సమ్ రకరకాల ఇవి కనపడతా ఉన్నాయి, పీసీడీ ఇష్యూస్ కూడా చాలా మంది ఆడవాళ్ళు కనపడతా ఉన్నాయి. ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తా ఉంది? బేసిక్ గా మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది చేసే తప్పేంటి అంటే పాతకాలానికి ఇప్పటికి కంపేర్ చేస్తారు. అప్పుడు ఒక పిల్ల మెచ్యూరిటీకి వచ్చింది అంటే ఇమీడియట్ గా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మదర్ వచ్చేసి దే గివ్ అ లాట్ ఆఫ్ రాగి ఇన్ దేర్ డైట్, దే గివ్ గుడ్ ప్రోటీన్స్, గుడ్ వైటమిన్స్, మినరల్స్ అన్ని ఇస్తారు. బట్ ఇప్పుడు ఏమైనా మెచ్యూరిటీ వచ్చింది ఒక పాపకి అని మనకు తెలిసినప్పుడు మంచి ఫంక్షన్ హాల్స్ వెతుకుతాం. ఎందుకంటే పక్కవాడి కంటే మనం బెటర్ గా ఫ్లెక్సీలు కొట్టించి మన అమ్మాయికి రకరకాల హాఫ్ సారీస్ కట్టి మాకు డబ్బు ఉంది, మాకు పరపతి ఉంది, మేము హుందాగా చేస్తాం, ఏ ఫంక్షన్ చేసినా మేము నాన్ వెజ్ లో ఇన్ని రకాలు పెడతామని చూస్తున్నారు. కానీ మా అమ్మాయికి ఒక ఫిజికల్ చేంజ్ వచ్చింది బాడీలో, ఇట్స్ హార్మోనల్ చేంజ్. ఎమోషనల్ గా నేను ఎంత సపోర్ట్ చేస్తున్నాను యాజ్ అ పేరెంట్, రేపు పొద్దున్న పీరియడ్స్ టైంలో తనని తాను లైక్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే తన బాడీని తను ఎలా కేర్ తీసుకోవాలి అనేది వీ నెవర్ టాక్ అబౌట్. ఇమీడియట్ గా ఈ పీరియడ్ థింగ్స్ వచ్చినప్పుడు అక్కడ దూరం వెళ్ళి కూర్చో, మేమే అన్ని తీసుకొని ఇస్తాం, నువ్వు ఆ ప్లాంట్స్ టచ్ చేయకూడదు, ఈ పికల్స్ టచ్ చేయకూడదు. వాట్ ఇస్ దిస్ అంటే మీరు ఎక్కడి నుంచి అయితే సృష్టి స్టార్ట్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే మీరు సోకాల్డ్ పిల్లల కోసం ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారో అదే ఆపేస్తున్నారు మీరు. దానికే మీరు నరిష్మెంట్ ఇవ్వట్లేదు. మీకు ఒక చేయి దెబ్బ తగిలితే దానికి రకరకాల ఆయింట్మెంట్లు పూసేసి కీమా తినేస్తే అక్కడ ఫ్లెష్ వచ్చేస్తుంది అని నమ్మే మీరు, ఒక గర్భసంచిలో ఒక మంచి మార్పు ఏర్పడింది, వాళ్ళకి పిల్లలు పుట్టే యోగ్యత మొదలైంది అని తెలిసినప్పుడు ఆ గర్భసంచిని బేసిక్ గా గర్భసంచిని మనం పూజిస్తాం. ఆ గర్భాశయాన్ని మీరు గుళ్ళకి వెళ్తే గర్భగుడి అంటారు, అంటే గర్భంలో ఉన్న శక్తి. సో ఆ గర్భాన్ని మీరు నరిష్ చేసే నాలెడ్జ్ మీకు లేనప్పుడు దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ బేరింగ్ చిల్డ్రన్, బ్రింగింగ్ దెమ్ అప్. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి మెచ్యూరిటీని ఒక ఫంక్షన్ పర్పస్ గా చూస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మీరు అన్నట్టు దే ఎండ్ అప్ ఫర్టిలిటీ ఇష్యూస్ తో ఎండ్ అప్ అవుతారు. సో ఇప్పుడు అది బాగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది ఇన్ ద సెన్స్ నేను మీకు ఇందాక చెప్పినట్టు వీఆర్ టేకింగ్ స్ట్రెస్ ని ఎక్కువ తింటున్నాము, ఫుడ్ ని తక్కువ తింటున్నాము. దట్స్ ద థింగ్. యు ఆర్ వర్కింగ్ విత్ సిస్టమ్స్. ఈ కంప్యూటర్స్ ఇవన్నీ ఒకప్పుడు లేవు. మీరు పాత లైఫ్ స్టైల్ నన్ను కంపేర్ చేయమన్నప్పుడు వాళ్ళు ఆరు బయట ఎండలో వైటమిన్ డి తీసుకుంటూ, చక్కటి చల్లగాలి ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటూ, మంచి రాగి ఫుడ్ తింటూ, ఐ విష్ ఎవ్రీబడి లిజన్ టు దిస్. ప్రతి ఆడపిల్ల ఇఫ్ షీ టేక్స్ రాగి ఎవ్రీడే మీకు ఐరన్ లోపాలు ఉండవు, కాల్షియం కావాల్సినంత మీరు తీసుకోవాలి. ఇవేవి మనం ఆలోచించకుండా
ఎందుకు ఫర్టిలిటీ ఎందుకు తగ్గిపోతుంది అంటే పొల్యూషన్ అని ఒకడు అంటాడు. పొల్యూషన్ కి నీ ఫర్టిలిటీకి ఏం సంబంధం ఉందిరా? యువర్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ హ్యాపీలీ. కేజెస్ లో మాకు వైజాగ్ లో కేజెస్ లో పిల్లలు పుడితే కాల్వ పక్కన కూర్చోబెడతారు ఆ న్యూ బోర్న్ బేబీని. ఆ బేబీ ఎందుకు సర్వైవ్ అవుతుంది అంటే వాళ్ళు డెవలప్ అవుతుంది ఆ ఇమ్యూనిటీ. సో వీఆర్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ దీస్ నాయిసెస్, పొల్యూషన్ అండ్ ఆల్. అంటే నీకు ఫర్టిలిటీ సంగతికి వచ్చేసరికి ద టాక్ అబౌట్ ఫ్యామిలీ హిస్టరీస్. అబ్బాయిలో ప్రాబ్లం ఉందంటారు, అమ్మాయిలో ప్రాబ్లం ఉందంటారు. సింపుల్ గా హావ్ సీన్ లాట్ ఆఫ్ మదర్ ఇన్ లాస్. ఈ పిల్ల సరిగ్గా తిందండి, నువ్వు పెట్టమ్మా, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఒక అత్తగారుగా ఉన్నప్పుడు, నీకు ఒక కోడలు ఇంటికి వచ్చినప్పుడు, హర్ నరిష్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ టు యూ, హర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, బట్ షీ వాంట్ టు బేర్ చిల్డ్రన్. సరే, నీ ఫ్యామిలీ హిస్టరీలో ఏవో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే యూ డోంట్ టాక్ అబౌట్, నువ్వు మాట్లాడడం ఇష్టం లేదు. ఆడపిల్ల పుడితే మాత్రం అమ్మాయి ఇష్యూ. వెన్ ద స్పర్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యువర్ సన్, వై గర్ల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అంటే? బేసిక్ గా మీకు ఎడ్యుకేషన్, మీరు చదువుకుంటున్నప్పుడు స్కూల్లో మీకు ఎవరు చెప్పలేదు దట్ ఆడపిల్ల పుడితే అది ఫాదర్ వల్ల వచ్చింది అని. నోబడీ టాక్స్ అబౌట్. ఇప్పటికీ చాలా ఏరియాస్ లో వాట్ దే బిలీవ్ ఇస్, మా కోడలు వాళ్ళ అమ్మకి 3 ఆడపిల్లలండి, అందుకే దానికి 2 ఆడపిల్లలు పుట్టేశారు. వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఎంత డిస్రెస్పెక్టెడ్ గా మాట్లాడతారంటే, అది దాని అంటే మీ కోడలనో, నీ భార్యనో, నీ చెల్లినో, నీ అక్కనో నువ్వు గౌరవించలేనప్పుడు సమాజం గౌరవించాలని నువ్వు అనుకోవడం అది మన పిచ్చితనం కదా బేసిక్ గా. సో వాట్ ఐ ఫీల్ ఈస్, అత్తగారు ఈజ్ అ ప్లేస్ ఆఫ్టర్ అమ్మ. అమ్మ తర్వాత అమ్మ అయినప్పుడు నువ్వు తనని సరిగ్గా చూసుకుంటే, లేటర్ ఆడపిల్ల పుట్టిందా మగపిల్లాడు పుట్టాడా, ఆస్క్ యువర్ సన్. He is the responsible person. Srushti is built up that way. The Shiva and Parvati energies మనం మాట్లాడుతున్నప్పుడు, ఇన్కార్నేషన్స్ మాట్లాడుతున్నప్పుడు, they both unite and సృష్టి హ్యాపెన్స్ కదా. అంటే వాళ్ళిద్దరు, అంటే శివుడికి సంబంధం లేకుండా పార్వతి మగపిల్లలను ఆడపిల్లలను కనేస్తుంది అని చెప్పేసి మనం కమెంట్ చేస్తామా? చెయ్యం. మళ్ళీ దేవుడు కదా, ఏమైనా కొడతాడేమో తిడతాడేమో భయం ఉంటది. బట్ కోడలైతే ఏం అనలేదు, కూతురైతే ఏం అనలేదు, చెల్లైతే ఏం అనలేదు. అంటే ఆడది ఏమీ అనలేదు అనే ఫ్యాక్టర్ నుంచి వచ్చాయి ఇవన్నీ.